ప్రజల్ని అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం ఒక 4 రోజులుగా విజ్ఞప్తి చేస్తుంది. దానికి కారణం హీట్ వేవ్ అనేది 50 డిగ్రీలని టచ్ అవుతున్నటువంటి పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులను నిర్లక్ష్యం వహించడంతో గుంటూరు నగరంలో శివారులో ఉన్నటువంటి ఒక ఏరియాలో మంచినీటికి సంబంధించి కానీ, డ్రైనేజీకి సంబంధించి కానీ, లేకపోతే పైపు పనులు ఏవైతే ఉంటాయో, ఈ వైర్లు కేబులింగ్ పనులు ఏవైతే ఉంటాయో వాటి కోసం తీసుకొని వచ్చినటువంటి కేబుల్ వైర్లంతా కూడా దగ్ధమైనటువంటి పరిస్థితి ఉంది. ఇది ఆకతాయిల పని లేకపోతే వేడి వాతావరణం వల్ల జరిగినటువంటి పని అనేది తెలియదు. కానీ లక్షలాది రూపాయలకు సంబంధించినటువంటి పైపులు అయితే పూర్తి స్థాయిలో దగ్ధమైపోయినటువంటి పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గత 2 గంటలుగా కూడా ఈ పైపులు తగలబడుతున్నటువంటి నేపథ్యంలో ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు పూర్తి స్థాయిలో మంటల్ని అదుపులోకి తీసుకొని రావడానికి శతవిధాల ప్రయత్నాలు అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఫోమ్ ఉపయోగించారు, నీటి ద్వారా కూడా వీటిని మంటల్ని ఆర్పేటటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. కాకపోతే ఈ పైపులు అనేవి ప్లాస్టిక్ పైపులు అవడంతో ఒక్కొక్కరుగా కాలుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో కొంత మంటలు అనేది ప్రజెంట్ అదుపులోకి వచ్చినప్పటికీ కానీ ఆ హీట్ ఏదైతే ఉందో అది ఇంకా సెగ అనేది తగ్గుతున్నటువంటి పరిస్థితి లేదు. ఒకవైపు 50 డిగ్రీల సెంటిగ్రేడ్ వద్ద ఉష్ణోగ్రతలు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ మంటలు అనేది కొంత అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ వేవ్ని అయితే మొత్తం మంటలను అయితే ఆర్పగలిగారు కానీ ఆ హీట్ని తగ్గించేటటువంటి ప్రయత్నం జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనా కూడా అమరావతిలో జరిగినటువంటి పైపుల దగ్ధం అంశం తర్వాత మళ్ళీ గుంటూరులో భారీ ఎత్తున ఈ పైపులు అనేది తగలపట్టడం అనేది ప్రస్తుతం సంచలనంగా మారిందనే విధంగా చెప్పచ్చు. కేబులింగ్ వైకు తీసుకొని వచ్చినటువంటి ఈ పైపులు అయితే ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ఒక ప్రాంతంలో స్టోర్ చేశారు. ఇవన్నీ కూడా ఎలా జరిగింది ఏంటనేది తెలియదు కానీ మొత్తంగా ఇవన్నీ కూడా అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి ఉంది. గతంలో మరి అమరావతిలో జరిగినటువంటి ప్రాంతంలో అగ్ని ప్రమాదంలో అక్కడ పనిచేస్తున్నటువంటి సెక్యూరిటీ గార్డే దానిని దగ్ధం చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి దీనికి సంబంధించి ప్రజెంట్ అయితే ఉన్నతాధికారులంతా కూడా విచారణకి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఈ ఫైర్ ఏ విధంగా జరిగింది అనేది కూడా చూడాలి. ఎందుకంటే ఇదంతా కూడా ఈ పక్కనంతా ఓపెన్ ఏరియా ఉండేటటువంటి పరిస్థితులు ఉంటాయి. ఆ ఓపెన్ ఏరియా నేపథ్యంలో కంపల్సరీగా ఆకతాయిలు ఇక్కడికి వచ్చేటటువంటి పరిస్థితి ఉంటుంది. రాత్రి సమయంలో ఇక్కడంతా ఉంటూ ఉంటారు కాబట్టి మరి వాళ్ళ వల్ల దగ్గర జరిగిందా లేకపోతే అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి నిర్లక్ష్యంలాగే సెక్యూరిటీ సిబ్బంది నిర్లక్ష్యం ఏమైనా ఉన్నటువంటి పరిస్థితులు ఉందో చూడాలి. ఏదైనా కూడా రాజధాని ప్రాంతంలో వరుసంగా జరుగుతున్నటువంటి అగ్ని ప్రమాదాలు అయితే మాత్రం అందరినీ కూడా ఆలోచింపజేసే విధంగానే జరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం చూడొచ్చు ఫైర్ అండ్ సేఫ్టీ అధికారులు అయితే ప్రస్తుతం ఈ మంటల్ని అదుపులోకి తీసుకొని రావడానికి అయితే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇప్పటికే జిల్లా యంత్రాంగానికి సంబంధించినటువంటి అధికారులు కూడా దీనిని సమీక్షిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు దగ్ధం జరగడం జరిగింది, ప్రమాదం గల కారణాలు ఏంటనే దానిపైన అయితే ప్రజెంట్ అయితే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇక్కడ తీసుకొని వచ్చి చాలా రోజులుగా ఇక్కడ ఉంచుతున్నటువంటి పరిస్థితి నేపథ్యంలోనే అవన్నీ కూడా ఎంత వేడికి హీట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో జరిగిందా లేకపోతే ఎవరన్నా ఆకతాయిలు చేశారా లేకపోతే కావాలని సిబ్బంది ఎవరన్నా చేసినటువంటి పరిస్థితి ఉందా ఏదైనా కూడా తెలియాల్సినటువంటి అంశంగా ఉంది. లక్షలాది రూపాయల ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ పైపులు అయితే దగ్ధమైనటువంటి నేపథ్యంలో మరి అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారో చూడాలి. వరుస సంఘటనలు అయితే మాత్రం రాజధాని ప్రాంతానికి ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఈ అగ్ని ప్రమాదాలు జరగడం అనేది మాత్రం ఒక తీవ్ర కలకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ మనోజ్తో సాయి శంకర్, గుంటూరు నుంచి.